ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి కొనుగోళ్లే లేవంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు రైతుకి సవాల్ విసురుతున్నాయి. రాత్రి వచ్చిన వర్షానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకు వర్షార్పణమైంది. మార్కెట్కి తీసుకువచ్చిన జొన్నలు పోసేందుకు షెడ్లు లేవు, సిమెంట్ కళ్ళాలు లేవు, కనీసం టార్పలిన్లు కూడా లేవు. దీంతో వర్షానికి సరుకు మొత్తం తడిచిపోయింది. కొంతమేర వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్కి తీసుకువచ్చిన సరుకుని వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు రైతులు. రాత్రి అకాల వర్షం వల్ల పూరా జోన్లన్నీ తడిచిపోయినాయి సార్. ఇక్కడ షెడ్ లేదు, ఏం లేదు. పారీల కోసం పోతే పారీలు కూడా దొరకలేదు సార్. అయినా కప్పిన సుఖ పూరా తడిచిపోయినాయి సార్. ఈ జొన్లు కొనాల, పచ్చి జొన్లు కూడా సార్ నానిపోయినాయి అందరి సార్. ఏం చూస్తలేదు సార్ వాళ్ళ అధికారులు, పట్టించుకుంటారు లేదు. 2-3 రోజులు ఈయనే ఉండు అంటున్నారు, ఇంకా ఈయనే ఉండు సార్ వాళ్ళు అట్లనే చెప్తున్నారు. అవసరం మేర హమాలీలు అందుబాటులో లేకపోవడం, గోనె సంచుల కొరత, కొనుగోలు చేసిన సరుకుని తరలించకపోవడంతో పంట వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జూన్ 10 నుంచి మాకు మొత్తం వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వర్క్ చేనులో పని చేసుకోమంటారా, ఇక్కడ జొన్నలకు ఈడ కావాలి కాయమంటారా. ఈడికి 3 రోజులు అయింది సార్. ఒక్కొక్క వెయిటింగ్ ఛార్జీ 3,000 అంటే 2 రోజులు 7, 8, 9 వేలు తీసుకున్నారు సార్ వాళ్ళు. అలాగే లొల్లి చేసి నిన్న ఇక్కడ ఓపిస్తే రాత్రి 10 గంటలకు వర్షం పడటం వల్ల బాగా ధాన్యాలు నానిపోయాయి. ఇప్పటికన్నా అధికారులు వచ్చి స్పందించి ఇవన్నీ తీసుకోవాలని కోరుతున్నాం.